హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 2 రెసిపీస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ 2 రెసిపీస్ ఏంటంటే రైస్లో కానీ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ వాటిలోకి తినడానికి చాలా బాగుంటాయి. అవి ఏం లేదండి, ఒకటి వచ్చేసి పల్లి పొడి, ఇంకోటి వచ్చేసి పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి. ఈ 2 రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో షేర్ చేయడమే కాకుండా నేను ఈ పౌడర్స్ అనేవి లైక్ పల్లి పొడి, పుట్నాల పొడి, కరివేపాకు పొడి, నెక్స్ట్ మిల్లెట్స్ పౌడర్స్, మల్టీగ్రెయిన్ మిల్లెట్స్, నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ఆటా, ఇలాంటివన్నీ నేను సేల్ చేస్తూ ఉంటాను. ఇవి ఆల్ ఓవర్ ఇండియా నేను కొరియర్ చేస్తాను. ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లోని అలాగే స్క్రీన్ మీద నెంబర్, నా ఆర్డర్ చేసుకోవాల్సిన నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీకు ఇస్తాను, వాట్సాప్ నెంబరు. దానికి మీరు ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను మీకు వీడియోలో ఎలాగైతే చేసి చూపిస్తానో సేమ్ అదే విధంగా కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కూడా నేను చేసి పంపిస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఈ వీడియో అంతా మీకు అర్థం అవ్వాలి, పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు ఏమేమి వేస్తున్నాము, ఎంత పాలల్లో వేస్తున్నాము అనేది, ఎంత మెజర్మెంట్స్ తీసుకుని వేస్తున్నాము అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చి మీకు కంటెంట్ ఉంది అనుకుంటే నా ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ వచ్చేసి చూసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక కప్పు పల్లీలకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు పడతాయి. ఈ 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. ఈ ధనియాలు అనేది కొంచెం కొత్తవి, ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి, అలాగైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీనికోసం ఇక్కడ నేను నా కారానికి సరిపడా 8 నుంచి 10 ఎండుమిరపకాయలు ఇలాగా చింపుకొని పెట్టుకున్నాను. అలాగే కలర్ కోసం ఒక 2 కాశ్మీరీ చిల్లీ పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు పల్లీలకి ఒక 7 వెల్లుల్లిపాయల రెబ్బలు అనేవి తీసుకున్నాను. మీరు ఇవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ఆల్రెడీ మూకుడు అనేది స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోని ఈ మూకుడులో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, జస్ట్ డ్రై రోస్ట్ పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసేయాలి. ఈ డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే పల్లీలు లోపల నుంచి బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి ఈ పౌడర్ అనేది పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు ఈ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఈజీగా 1 మంత్ వరకు అయిపోతుంది. ఇది ఒక 8 కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఫీలింగ్ అనేది మనకి ఉంటుంది. ఇది మనం ఇడ్లీతో తినచ్చు, రైస్తో తినచ్చు, అలాగే దోశతో తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఫ్రై కర్రీస్ చేసుకుంటాం కదా, చిక్కుడుకాయ, నెక్స్ట్ బీన్స్, ఇలాంటి కర్రీస్లో కూడా మనం పౌడర్గా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. వేడివేడి అన్నంలోని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని తింటే అమోఘం అన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది నేను ఫ్రై అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ ఈ పల్లీలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఈ పల్లీలు అనేది పక్క స్టవ్ మీద మార్చుకున్నాము. పక్క స్టవ్ మీద మార్చుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. వేరే మూకుడు పెట్టుకుందాం.
మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై అనేది పల్లీ చట్నీ కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద ఇంకా మూకుడు పెట్టుకున్నాను. ఈ మూకుడులోని జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్లో ముందుగా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పొయ్యిల మీద ఏం చేస్తున్నానంటే మనకి టైం వేస్ట్ అవ్వదు, అలాగే 2 కూడా తొందరగా ఈక్వల్గా చల్లారిపోతాయి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా అయిపోతాయి. ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోని మనం జీలకర్ర వేసుకోవాలి. వేసుకోండి. మాడిపోతే ఫ్లేవర్ టేస్ట్ అన్నీ మారిపోతాయి. సో మాడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులోని మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలి. ఇలా ఎండుమిరపకాయ ముక్కలు చేసుకొని వేసుకోవడం వల్ల లోపల నుంచి కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. అలాగే మనకి క్రంచీగా అవుతుంది. ఫ్లేవర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. లోపల ఉన్న గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇలా మనం లోపల కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ప్యారలల్గా ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి నేను ప్యారలల్గా 2 హ్యాండిల్ చేయగలను అనుకున్న వాళ్ళు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసుకోండి. లేదంటే ఫస్ట్ పల్లీలు ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయండి. అలాగైతే ఈజీగా ఉంటుంది. పల్లీలు కానీ ఇది కానీ అస్సలు ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. ఏ మాత్రం మాడినా కూడా టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. అస్సలు బాగోదు తినడానికి. సో చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇవి ఇలా ఫ్రై చేసుకునే ముందు కొంచెం ఎండలో పెట్టుకోండి. ధనియాలు కానీ మిరపకాయలు కానీ పల్లీలు కానీ అప్పుడు తొందరగా వేగిపోతాయి. లోపల వరకు క్రంచీగా వేగుతాయి. చూసారు కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఆ మూకుల్లో ఉన్న వేడికి రెస్ట్ ఆలు సెట్ అయిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు తీసేసి మనం పక్కకు పెట్టుకుందాం. చూసారు కదా, ఇంకా పల్లీలు ఇంకా కొంచెం పచ్చి ఉన్నాయి. ఎందుకంటే ఈ పల్లీలు కొత్తవి, అందుకు టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అదే కొంచెం బాగా డ్రై అయిన పల్లీలు ఎండు పల్లీలు అయితే తొందరగా అయిపోతాయి. అందుకే ఒక అరగంట సేపు మనం ఎండలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మనం ఇక్కడ స్టవ్ దగ్గర నుంచి చేసే పని అనేది కొంచెం తగ్గుతుంది. ముందుగానే ఫ్రై చేసుకుంటాం. ఇవి 70% ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకొని హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఈ పొట్టు అనేది అస్సలు రిమూవ్ చేయకూడదు. పొట్టుతోనే మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా పొట్టుతో మనం మిక్సీ చేసుకోవడం వల్ల పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది, ఉండగట్టకుండా పొడి పొడిగా వస్తుంది. ఎందుకంటే పల్లీలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మనం పొట్టు తీసేస్తే ఆయిల్ వల్ల పల్లీలంతా మనం మిక్సీ చేసినప్పుడు అంత ముద్దగా అయినట్టు అవుతాయి. కాబట్టి ఈ పల్లీల మీద పొట్టు అనేది పోకుండా ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా మనకి ఉంటుంది. ఓపిక తెచ్చుకొని ఒకసారి మనం ఈ రెసిపీ చేసుకున్నట్టయితే, ఒకవేళ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ టైంకి చట్నీస్ అవ్వకపోయినా, చట్నీ చేసే టైం మనకి లేకపోయినా, ఇది మనం టిఫిన్లో కూడా హ్యాపీగా తినేయచ్చు. అలాగే కర్రీస్ కూడా చేసే ఓపిక టైము లేనప్పుడు హ్యాపీగా దీంతో వెళ్ళిపోతుంది. సో కొంచెం ఓపిక పడితే, ఒక్కరోజు 1 గంట సేపు ఓపిక పడితే హ్యాపీగా 1 మంత్ వరకు మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఎప్పుడైనా మన ఊరు వెళ్ళినా, మన ఫ్యామిలీలో మన హస్బెండ్ పిల్లలు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కుక్కర్లో కొంచెం రైస్ పెట్టుకున్నా కూడా ఈ పౌడర్ వేసుకొని
తినేస్తారు. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. మనకి పొట్టంతా రిలీజ్ అయిపోతుంది దీని మీద. ఇది కంప్లీట్గా చల్లారేలోపు ఈ మిగిలిన ఈ మూకుడు వేడికి మిగిలినది కూడా నీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సెట్ అయ్యేలోపు నెక్స్ట్ మీకు చెప్పాను కదా పుట్నాలు కొబ్బరి పొడి కూడా చేసి చూపిస్తానని. దానికోసం మనం కొబ్బరి ముక్కలు అనేది కట్ చేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను. ఇవి పుట్నాలు. ఈ పుట్నాలు 1 కప్పు పుట్నాలకి సేమ్ మనం ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్, ఒక 1/2 to 3/4 కప్. మీకు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టమైతే 3/4 వేసుకోవచ్చు, కొంచెం తక్కువ ఇష్టమైతే 1/2 కప్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నేను కొబ్బరి ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా సరే కొబ్బరి అనేది కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి ఏదైనా కొబ్బరి వేసిన పని చేసుకోవాలనుకుంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అప్పుడు కూర్చొని కట్ చేసే పని ఉండదు. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్, పల్లి పొడి ప్రాసెస్. కాకపోతే దీంట్లోని కొంచెం కారం అనేది తక్కువ వేయాలి. ఎందుకంటే కొబ్బరిలోని కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, కారం ఎక్కువ వేస్తే ఆ స్వీట్నెస్ని డామినేట్ చేస్తుంది. ఒక కొబ్బరిలో ఉండే ఒక కమ్మదనాన్ని ఇది డామినేట్ చేస్తుంది. అందుకోసమని మనం కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. ఇది సేమ్ మన పల్లి పొడి ప్రాసెస్, మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసేది. కానీ ఇక్కడ నేను సపరేట్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం అర్థమయ్యడానికి నేను చూపిస్తున్నాను. ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. మనం ఈ పప్పు కొబ్బరి ఏ క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఇప్పుడు నేను 1 కప్పుకి 2.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నా, 2 టీ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు వచ్చేసి ఎండుమిరపకాయలు ఇవి ఒక 6, ఇవి కాశ్మీరీ చిల్లీ వచ్చేసి ఒక 3 తీసుకున్నా. ఈ కాశ్మీరీ చిల్లీ వేసుకోవడం వల్ల కలర్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక కమ్మటి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. సో ఇది మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ కాశ్మీరీ చిల్లీ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు యాజ్ యూజువల్. వెల్లుల్లిపాయలు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వెల్లుల్లిపాయ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ జస్ట్ పర్ఫెక్ట్, అంతే, చాలా బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. దీని ప్రాసెస్ అంతా చాలా ఈజీ. జస్ట్ ధనియాలు జీలకర్ర మిరపకాయలు ఈ 3 ఫ్రై చేసుకుంటే రెస్ట్ ప్రాసెస్ చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ వేయించిన పుట్నాలు కాబట్టి ఇది మనం వేయించే పని లేదు. ఆల్రెడీ ఇది రోస్టెడ్ గ్రామ్ కాబట్టి ఇది ఆల్రెడీ వేయించిన పప్పు కాబట్టి ఇది ఫ్రై చేయక్కర్లేదు. అలాగే కొబ్బరి కూడా మనం ఫ్రై చేసే పని లేదు. ఎందుకంటే కొబ్బరి ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో ఇలాగే వేసుకోవాలి. చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. జస్ట్ మనం ఒక 5 minutes లోపే ఈ రెసిపీని మనం చేసేసుకోవచ్చు. అంత ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉండి రెడీగా ఉంటే మనం ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫ్రై చేసిన పల్లీలు కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇలా ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయని. చూసారు కదా, జస్ట్ చాలా పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా కలర్ వస్తే బాగుంటాయి. ఇంతకన్నా కూడా మరీ ఎక్కువ కలర్ రాకూడదు. ఇవి చల్లారేలోపు పర్ఫెక్ట్ అయిపోతాయి. ఈ పొట్టు అనేది అస్సలు తీయకండి, పొట్టు ఉంచుకోండి. పొట్టుతో చేసుకుంటేనే ఫ్లేవర్ టేస్ట్ 2 చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పల్లీలు మనకి చల్లారేలోపు ఈ పుట్నాల పొడి రెసిపీ ప్రాసెస్ అనేది మనం చేసేద్దాం. ఇది చేసేయడం వల్ల మనకి పని తొందరగా అయిపోతుంది. ఆ చల్లారేలోపు ఇది అయిపోతుంది. సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర ఈ 3 వేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పౌడర్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను.
చూడండి ఇక్కడ ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఇది మీకు కొంచెం కారం ఎక్కువ మీరు వేసుకున్న మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అని అనుకుంటే ఈ పౌడర్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకొని అవన్నీ మనం పప్పు అన్నీ వేసుకుని మిక్సీ చేసుకున్నాక కారం చూసుకొని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్న పప్పుకి కొబ్బరికి పర్ఫెక్ట్. కొంచెం కారం ఉన్నా ఏం పర్వాలేదండి, కొంచెం కారం ఉండాలి. అలా కారం ఉండడం వల్ల ఫస్ట్ 2 days మనకు కొంచెం స్పైసీగా ఉన్నా నెక్స్ట్ ఉన్న మిగిలిన రోజులకి మనకి నెక్స్ట్ 2-3 daysకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం కారం ఎక్కువ ఉండడం వల్ల మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. అది కూడా నెయ్యి వేసుకుని తింటాం కాబట్టి ఈ కారం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకొని జస్ట్ ఒక్కసారి జస్ట్ అలా ఒక్కసారి తిప్పాలి. ఎందుకంటే కొబ్బరి పప్పు రెండు ఒకసారి వేసుకుంటే కొబ్బరి నలగదు, పప్పు తొందరగా అయిపోతుంది కాబట్టి కొబ్బరి ముక్కలు ఉండిపోతుంది. అందుకని ఫస్ట్ కొబ్బరి జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చి నెక్స్ట్ మనం పప్పు వేసుకుందాం. ఇందులో కొబ్బరి కూడా వేసుకొని జస్ట్ ఒకసారి ఈ విధంగా మనం పల్స్ చేసుకున్నాము. ఇంకా అక్కడక్కడ ముక్కలు ఉంటే అవన్నీ పప్పుతోటి నలిగిపోతాయి. మరి మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు, అలాగైతే టేస్ట్ అనేది బాగోదు. ఇది మిక్సీ చేసుకుని అయితే కొంచెం ప్రాసెస్ అండి. మనం అన్నీ ఒకేసారి వేసుకొని బర్ర తిప్పుకుంటే దానికి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రెండు ఉండవు. సో కొంచెం నిదానంగా 1 by 1 వేసుకొని మనం మిక్సీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను పప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కానీ క్రిస్టల్ సాల్ట్ అదే గల్లుప్పు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తెలుసు అనుకుంటే అది వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే సాల్టే వేస్తున్నాను, నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు అది. సో ఇప్పుడు ఇలా సాల్ట్, అలాగే ఇందులోనే సాల్ట్ ఒక్కసారి కలిపేద్దాము. అలా కలిపేసడం వల్ల మనం వెల్లుల్లిపాయ వేసాక ఎక్కువ మనం గ్రైండ్ చేయకూడదు, జస్ట్ పల్స్ ఇవ్వాలంతే. ఎక్కువ గ్రైండ్ చేస్తే అంత ముద్ద అయిపోతుంది, ఇలా పొడిగా ఉండదన్నమాట. సో వెల్లుల్లిపాయలు వేసి జస్ట్ పల్స్ ఇచ్చేద్దాం. చూసాయి కదా, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం జస్ట్ అలా పల్స్ ఇచ్చాను, పర్ఫెక్ట్ అయిపోయింది. మనం ఎక్కువ తిప్పితే వెల్లుల్లిపాయలో తేమ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఇది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని జస్ట్ లాగా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇదంతా నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. వెంటనే డబ్బాలోకి వేస్తే ఏంటంటే ఇది కొంచెం మన మిక్సీ అనేది గ్రైండ్ చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ వల్ల పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ హీట్ వల్ల మనకి తేమ చేరి పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఒక 5-10 minutes ఆరబెట్టుకున్న తర్వాత మనం డబ్బాలోకి ఎత్తుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మన సాల్ట్ ఏమైనా తక్కువైతే ఇలా బౌల్లో వేసుకోవడం వల్ల సాల్ట్ ఏమైనా తక్కువైతే చెక్ చేసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మనం బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పల్లి పొడి ప్రాసెస్ చేసేసుకుందాం. పల్లి పొడికి మనకు చల్లారిపోయాయి. సేమ్ ఇది మిక్సీ జార్లో మనం చేసేసుకోవచ్చు, వేరేదైతే అవసరం లేదు. యాక్చువల్గా అయితే నేను ఈ రెండిటికి కూడా కారం ఒకేసారి చేసుకుంటాను, కానీ మీకు చూపించడానికి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను సపరేట్గా రోస్ట్ చేసి పెట్టి నేను చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా. ఒకసారి అర్థమైతే మీకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దేనికి ఎంత కారం అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, డివైడ్ చేయడం అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇవి సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ కారం అయితే రెడీ చేసుకోవాలి. నేను వెళ్ళి కారం మిక్సీ చేసుకొస్తాను.
కారం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని కారం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలాగా గ్రైండ్ అయితే చాలు. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని యాడ్ చేసుకుందాం. ఈ పల్లీలు అనేది మనం పొట్టు తీసే పని లేదు, పొట్టు తీయకుండానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. పొట్టు తీయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఈ పొట్టు తీస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి అంతా ఉండలాగా అవుతుంది, పొడి పొడిగా పౌడర్ అనేది ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ పప్పు వేసాక అలాగే పలుకులు వేసాక పల్లీలు వేసాక మిక్సీ అనేది కంటిన్యూగా ఆన్లో ఉంచకూడదు. ఆన్ ఆఫ్ మెథడ్లోని మనం చేసుకోవాలి. కంటిన్యూగా ఆన్లో ఉంచితే అంతా ఉండకట్టినట్టు అవుతుంది, పొడి పొడిగా ఉండదు. చూసారు కదా, మనం పొట్టు తీయకుండా మిక్సీ చేయడం వల్ల ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. అక్కడక్కడ పప్పుల్లాగా ఉంటుంది. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకొని పల్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరీ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ అంతా బాగోదు. కొంచెం పంటికి పల్లి అనేది మనకు పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసుకుంటే సాల్ట్ అంతా ఈవెన్గా కలిసిపోతుంది. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసాక మనం ఎక్కువ గ్రైండ్ చేయం కాబట్టి. నాకు పర్సనల్గా ఇందులో వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ అనేది పొట్టు తీయకుండానే వేయాలి, పొట్టు తీస్తే మొత్తం అంతా ఉండైనట్టు అయిపోతుంది. ఈ వెల్లుల్లిపాయ కూడా వేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో 1-2 పల్స్ తీసి ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది. ఇప్పుడు ఇది కూడా నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ పల్లీలు అనేది పంటి కింద తగులుతూ ఉండాలి, మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. మనం పల్లి పచ్చడికి చేసినట్టు అస్సలే చేసుకోకూడదు. ఇప్పుడు నేను వీటి టేస్ట్ అనేది చెక్ చేస్తున్నా. సాల్ట్ అనేది జస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. సాల్ట్ అలాగే పుట్నాల పొడి. సో ఈ పౌడర్స్ అనేవి రెడీ అయిపోయాయి కాబట్టి నేను ఇక్కడ ఇవి జార్స్లోకి తీసుకుంటున్నాను. మీకు ఏ జార్స్ అయితే అనుకూలంగా ఉంటాయో ఆ జార్స్లో వేసుకోండి. నేనైతే ఒకటి గ్లాస్ జార్లో వేస్తున్నా, అలాగే ఇంకోటి వచ్చేసి ప్లాస్టిక్ దాంట్లో వేస్తాను. ఇలా జార్స్ అనేది మన చాయిస్ అండి, మనం ఎందులోనే వేసుకోవచ్చు, అందులోనే వేయాలని రూల్ ఏం లేదు. మనకు ఈ హ్యాండ్లింగ్ ఏదైతే ఈజీగా ఉంటుందో దాంట్లో వేసుకుంటే బెస్ట్. స్టీల్ తప్ప ఎందులో అయినా వేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీ మీకు కరెక్ట్గా 1/2 kg వరకు వస్తుందండి. ఇది 1/2 kg పౌడర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది వేసుకుందాం. నేను ఎప్పుడూ కూడా పౌడర్ అంతా అనేది ఒకటే జార్లో వేయనండి, 2 జార్స్లో వేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగైతే పొరపాటుగా మనం ఎప్పుడైనా చేయి జారిన కింద పడిపోయినా కూడా మనకి ఆ మొత్తం పోకుండా నేలపాలు అవ్వకుండా ఉంటుంది. రెండిట్లో వేసుకోవడం వల్ల మనకి ఒకటి పోయినా ఒకటి ఏమైనా కూడా బాగుంటుంది. లేదంటే మన ఫ్లేవర్, మన టేస్ట్, అలాగే మనం చేసిన రెసిపీ నచ్చి ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది ఇలా రెండిట్లో వేసుకోవడం వల్ల. ఇదండి ఇవాళ వీడియో, చూశారు కదా. ఈ రెసిపీస్ అన్నీ, ఇలాంటి పొడులు రెసిపీస్ మీ కోసం చాలా నేను అప్లోడ్ చేస్తాను. నాకు చాలా రెసిపీస్ వచ్చు. ఇలాంటి పౌడర్స్ కానీ పికిల్స్ కానీ ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తాను. మీరు కానీ ఇలాంటి పౌడర్స్ రెసిపీస్ ఇలాంటివి నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే చూస్తారు, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇలాంటి పౌడర్స్, నెక్స్ట్ పల్లి పొడి, నెక్స్ట్ వచ్చేసి కంది పొడి,
అవిసె గింజల పొడి, ఇలాంటి పొడులు నేను చాలా చేస్తాను. ఇవన్నీ కూడా నేను మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి అంటే నాకు కావాల్సింది మీ అందరినీ ఆదర, అభిమానం. ఆ రెండు నాకు కావస్తే నేను తప్పకుండా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి నేను మీకు తప్పకుండా చేస్తాను. ఇలాంటి పౌడర్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ముఖ్యంగా ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎండకి ఈ ఎండ వేడికి, ఈ ఎండ వల్ల మనం ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయలేకపోతూ ఉంటాం. సో ఇవి ఉంటే రెడీగా ఉన్నాయనుకోండి, మనం కొంచెం అన్నం కుక్కర్లో రైస్ పెట్టేసుకొని హ్యాపీగా పొడులు వేసుకొని తినేయచ్చు. సో ఇదేనండి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా బోర్ కొట్టుంటే సారీ, నన్ను క్షమించండి. నా ఛానల్ కానీ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ నేను సేల్ కూడా చేస్తాను, ఆన్లైన్ డెలివరీ చేస్తాను త్రూ అవుట్ ఇండియా, అలాగే అదర్ కంట్రీస్ కూడా నేను కొరియర్ చేస్తాము. సో మీకు కానీ కావాలి అనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు, వాట్సాప్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా విజిబుల్ అయ్యేలాగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.